వైసీపీకి ఇది ఒక ఆందోళనకరమైన వార్త. వైసీపీ ఇప్పుడు ప్రస్తుతానికి 23 చోట్ల లీడ్స్లో ఉంది. కానీ ఆ లీడ్స్ ఆందోళనకరమైన లీడ్స్గా ఉన్నాయి. ఎందుకంటే పెదకూరుపాడులో 14 ఓట్ల లీడ్లో ఉన్నారు. అలాగే దగ్గర వాళ్ళు లీడ్లో ఉన్న 23 చోట్లలో 10 చోట్ల 400-500 లీడ్ మాత్రమే ఉంది. పెద్ద లీడ్ ఏంటంటే వాళ్ళది పులివెందుల ప్రస్తుతం సీఎం ఒక 2000 ఓట్ల లీడ్తోనూ, అలాగే అరకులో 1700 లీడ్తోనూ ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా 400-500,000 బిలో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ చెప్తాను. అత్యంత కీలకమైన అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి మారి లీడ్లో ఉన్న వాళ్ళ సంఖ్య. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ లాస్ట్ మినిట్ లో, అంటే ఎన్నికల ముందు వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశంలో మారి మైలవరంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నూజివీడులో పార్థసారథి ఆయన పార్టీ మారి నూజివీడులో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి అక్కడ వంశీ మీద ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గుంతకల్లలో గుమ్మనూరు చేయరాం లాస్ట్ మినిట్లో హై డ్రామా మధ్య పార్టీ మారి గుంతకల్లు వెళ్ళి, గూడూరు నుంచి గుంతకల్లు వెళ్ళి అక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద. ఉండి అత్యంత కీలకమైన సంచలనాత్మకమైన అత్యంత సాగదీసిన నియోజకవర్గం RRR రఘురామకృష్ణరాజు లీడ్లో ఉన్నారు. పార్టీ మారారు, టికెట్ కోసం లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేశారు. టీడీపీ ఆల్రెడీ ఒకరికి అనౌన్స్ చేసింది రామరాజుకి. తర్వాత శివరామరాజు ఇక్కడ నుంచి టీడీపీ రెబల్గా పోటీలో ఉన్నారు. అయినా రఘురామకృష్ణరాజు ఇక్కడ నుంచి పోటీ చేసి తెలుగుదేశం నుంచి లాస్ట్ మినిట్లో టికెట్ తీసుకొని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ రాజులు కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా ఉంటారు. ఈ కాంబినేషన్లో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. అది స్ట్రాంగ్ బెల్ట్ కూడా, స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ ఉండి తెలుగుదేశం పార్టీ. కాకపోతే రెబల్ శివరామరాజు ఇక్కడ ప్రభావితాన్ని చూపించలేకపోయారు. రఘురామకృష్ణరాజు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది వైసీపీ నుంచి పార్టీ మారి టీడీపీలోకి మారి లీడ్లో ఉన్న వాళ్ళ సంఖ్య. వైసీపీలో నుంచి పార్టీ మారి లీడ్లో ఉన్న ఎంపీల సంగతి చూద్దాం. ఎంపీలో లావు కృష్ణదేవరాయలు లాస్ట్ మినిట్లో మారారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరారు. నర్సరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అనిల్ మీద ఆయన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు లావు కృష్ణదేవరాయలు. అదేవిధంగా నెల్లూరు అత్యంత కీలకమైన విషయం, అత్యంత వివాదాస్పదమైన విషయం. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. చిన్న ఇగో క్లాష్లో నెల్లూరు సిటీ తను సూచించిన అభ్యర్థికి ఇవ్వలేదని ఏకైక ఒక కారణంతో ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ విజయసాయిరెడ్డి మీద ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక తిరుపతిలో వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి పోటీలో అక్కడ ఉన్నారు. జనసేన వైఎస్ఆర్పీ నుంచి వరప్రసాద్ యాక్చువల్లీ బీజేపీ నుంచి బీజేపీ అంతకుముందు ఉండేవాళ్ళు. ఆయన జనసేన నుంచి పోటీ చేసి టికెట్ తెచ్చుకున్నారు. తిరుపతి నుంచి ఆయన కూడా లీడ్లో ఉన్నారు. ఇక అన్నిటికంటే కీలకమైంది లిక్కర్ స్కామ్లో ఉన్న మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళి వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రామ్ నారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయ్యి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామ్ నారాయణ రెడ్డి వెనుకంజలో ఉన్న పరిస్థితి మనకి